హలో అండి, నేను మీ శైలజ చిట్టి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. చెన్నై వాళ్ళు దీనిని చికెన్ బిర్యానీ అంటారు. మనం పులావ్ చేసినట్టు వాళ్ళు బిర్యానీ చేస్తారు. నేను ఫస్ట్ టైం చెన్నై వచ్చినప్పుడు మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఇచ్చింది బిర్యానీ. అది చూసి నేను పులావ్ అంటుంటే ఆమె ఏమో కాదు బిర్యానీ అని చెప్పింది. వాళ్ళు బిర్యానీలో కూడా టొమాటోస్ వేసి చేస్తారు, కాకపోతే వాళ్ళ బిర్యానీ కొంచెం వేరే టేస్ట్ ఉంటుంది. నేను ఆ బిర్యానీ కూడా ఎప్పుడైనా కుదిరినప్పుడు చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ పులావ్ చేయడానికి ఒక 1/2 kg చికెన్ తీసుకొని అందులో సాల్ట్, లెమన్, పసుపు వేసి బాగా కడిగిన తర్వాత అందులో మసాలాలు కలుపుకోవాలి. ముందుగా ఒక 1/2 లెమన్ తీసుకొని చికెన్లో పిండుకోవాలి. తర్వాత సాల్ట్ రుచికి తగినంత వేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 2 ఇలాచీ, గులాబీ రేకులు, కసూరి మేతి, 2-3 లవంగాలు, బిర్యానీ ఆకు, 2 దాల్చిన చెక్క, సాజీరా, పసుపు, కారం, ధనియా పౌడర్, అలాగే గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర బిర్యానీ మసాలా ఏముంటే అవి వేసుకోండి, కానీ తక్కువ వేసుకోండి. ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. మొత్తం ముక్కలకన్నీ పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం ఘీ లేదా ఆయిల్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ కొంచెం పెరుగు వేసి మొత్తం అంతా కలుపుకోవాలి. తర్వాత కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు అండ్ పుదీనా తరుగు వేయాలి. కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఒక 40 minutes మ్యారినేషన్ కోసం పక్కకు పెట్టేయండి. ఈలోపు 2 గ్లాసుల రైస్ తీసుకోవాలి. నేనైతే 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ని డిస్టర్బ్ చేయకుండా 2-3 సార్లు కడిగి మంచి వాటర్ పోసి ఒక 30 minutes రైస్ని నానబెట్టుకోవాలి. అవి నానేలోపు ఒక ఆనియన్, 2 టొమాటోస్, 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టి కొంచెం ఘీ, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో మసాలాలు వేసుకోవాలి. 2 లవంగాలు, 2 ఇలాచీ, 1 దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, అలాగే 1 సాజీరా. మీ దగ్గర ఏముంటే అవి మసాలాలు వేసుకోండి, కానీ తక్కువ వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్లో యాడ్ చేసాం కదా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ వేసి సాల్ట్ వేసి మూత పెట్టుకోవాలి. ఒక 2 minutes తర్వాత టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ మగ్గిన తర్వాత మ్యారినేషన్ అయిన చికెన్ వేసి మొత్తం అంతా కలుపుకోవాలి. వాటర్ వదిలే వరకు ఉడకనివ్వాలి. చికెన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగు అంటకుండా. పైకి ఆయిల్ తేలే వరకు ఉంచి ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని చికెన్ ఉడికించుకోవాలి. 90% చికెన్ అయితే ఉడకాలి. తర్వాత కడిగి నానబెట్టుకున్న రైస్ వేసి మొత్తం కలిపి మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes ఉంచండి, వాటర్ యాడ్ చేయకుండా. తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. 10 minutes తర్వాత నేను 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల వాటర్ పోస్తున్నాను. మీరు తీసుకునే రైస్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి. మనం నార్మల్గా 2 గ్లాసులకి 4 గ్లాసుల వాటర్ తీసుకుంటాం కదా, కానీ ఇక్కడ నేను 3 పోసుకుంటున్నాను. ఎందుకంటే చికెన్లో కొంచెం వాటర్ యాడ్ చేసాం కదా, ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటుంది. అందుకని 1 గ్లాస్ తక్కువ పోసుకోవాలి, అప్పుడే రైస్ మంచిగా ఉడుకుతుంది. సాల్ట్ కూడా రైస్ వేసినప్పుడు రైస్కి సరిపడా వేసుకోవాలి. నేను ఆల్రెడీ ఆనియన్లోనే మొత్తానికి సరిపోయేలా వేసుకున్నాను. మీకు తెలియకపోతే వాటర్ ఉప్పగా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని, ఉప్పగా లేకపోతే మళ్ళీ సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోండి రైస్ వేసినప్పుడు. లేదు అంటే మ్యారినేషన్లో కానీ ఫస్ట్ ఆనియన్ వేసినప్పుడు కానీ వేసి అడ్జస్ట్ చేసుకోవాలి. అడుగు అంటకుండా మధ్య మధ్యలో గంటతో కలుపుతూ ఉండాలి, ముక్కలకి డిస్టర్బ్ చేయకుండా. ఇలా కలుపుకొని రైస్ ఉడికించుకోవాలి. అంతేనండి, మీరు ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్.